ఈ సమయంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో మనం ఇలా చూస్తున్నాము. ప్రభు నేర్పించినటువంటి ఆ ప్రార్థనలో మనం ఈరోజు 3వ అంశం మనం ధ్యానం చేయబోచున్నాం. నీ నామము పరిశుద్ధపరచబడును గాక అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేయబోచున్నాం. దేవుని నామం పరిశుద్ధపరచబడడానికి ఏం చేయాలి అంటే, దేవుని నామం అపవిత్రంగా ఉందా? మనమందరం కలిసే దేవుని నామాన్ని పరిశుద్ధపరచగలమా? ఏంటిది ఆ మాటకు అర్థం? మనం చాలాసార్లు ఇతరులకు మనం విషెస్ చెప్తూ ఉంటాం. ఆ విషెస్లో మనం వారు బ్లస్ అవ్వాలని, వారు పాస్ అవ్వాలని ఇవన్నీ మనం చెప్తాం, కానీ అందులో మన పాత్ర ఏం లేదు. ఏమైనా ఉన్నదా? లేదు. మన నోటి ద్వారా వారిని బ్లస్ చేస్తాము, ఇక మనం వదిలేస్తాం. ఇంకొకటి మనం చేయగలిగింది ఏంటంటే, మనం ప్రార్థన చేస్తాం వాళ్ళ కొరకు. నేను పలికిన మాట వారి జీవితంలో నెరవేరాలి దేవా, నువ్వు సహాయం చేయండి అని మనం ప్రార్థన చేస్తాం. కానీ ఇక్కడ ఇదొక విష్ కాదు, ఇదొక శుభాకాంక్ష కాదు. ఏంటిది? నీ నామం పరిశుద్ధపరచబడిన గాక. దేవుని నామం పరిశుద్ధమైనదే, కానీ నేను దేవునితో కనెక్ట్ అవునప్పుడు ఆ నామానికి అవమానం కలగకూడదు. నేను ఆ నామముతో జతపరచబడినప్పుడు ఆ నామానికి ఘనత కలగాలి. ఇప్పుడు మీలో చాలామంది సాక్ష్యం చెప్తూ ఉంటే, ఈ మందిరానికి వచ్చినప్పటి నుంచి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించారు అని మీ జీవిత అనుభవాలు మీరు చెప్తూ ఉంటారు. వాస్తవంగా ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆశించేది అదే. ఇందులో అడుగుపెట్టు వారందరూ ఆశీర్వదింపబడాలి, వారికి ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలి, వారికి ఉన్న అనారోగ్యములు తొలగిపోవాలి, వారందరూ దేవునిలో ఎదగాలి అని మనం ఆశిస్తూ ఉంటాం. దానికి ప్రతి ఒక్కరి ప్రోత్సాహనం, ప్రతి ఒక్కరి ప్రార్థన, ప్రతి ఒక్కరి ఎంకరేజ్మెంట్ ఇవన్నీ అవసరం. మనం ఒకరినొకరు పట్టించుకోకుండా ఉంటే ఇదో సహవాసం కాదు. ఎవరు వారి పనుల కొరకు వస్తారు, వారు వెళ్ళిపోతారు అనుకుంటే ఇదొక బ్యాంక్ లాంటిది. అంటే బ్యాంకుకి మనం పోతాం, మనం చెక్ రాసి ఇస్తాం, మనం పైసలు విత్డ్రా చేస్తాం, మనం వెళ్ళిపోతాం. కనబడిన వాళ్ళగా హాయ్ బాయ్ అని చెప్తాం, కానీ వాళ్ళకు మనకు సంబంధం ఏం లేదు కదా. కానీ దేవునితో మనకున్న ఆ రిలేషన్షిప్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనము ఈ అంశాన్ని కొంచెం కూలంకషంగా మనం ధ్యానించడానికి ఆశిస్తున్నప్పుడు దీన్ని కొంచెం లోతుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నీ నామం పరిశుద్ధపరచబడిన గాక. ఎంతమంది ఇష్టపడుచున్నారు దేవుని నామం పరిశుద్ధపరచబడడానికి? నేను ఒక పాత్రగా ఉండాలని మీకు అందరికీ ఒక కోరిక ఉంది. నా ద్వారా దేవుని నామానికి మహిమ కలగాలి, దేవుని నామం పరిశుద్ధపరచబడాలి. ఇక్కడ దేవుని సన్నిధిలో మనం చేయుచున్న ప్రార్థన నెరవేరాలంటే మన ప్రయత్నం కూడా దానికి ఉండాలి. దేవుని నామం పరిశుద్ధపరచబడడం అనేటువంటిది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఇప్పుడు పరిశుద్ధపరచబడడం అనేది గొప్ప మాటనా? దేవుని నామం అనేది గొప్ప మాటనా? పరిశుద్ధపరచబడడం అనేది గొప్పదా? ఆయన నామం అనేది గొప్పదా? ఆయన నామమే గొప్పది కదా. ఆయన నామము పరిశుద్ధపరచబడాలి, ఘనపరచబడాలి. నేను ఎట్లుంటే ఆయన నామానికి ఘనత వస్తుంది? ఈరోజు మనం అదే ధ్యానం చేయబోయేది. నేను ఇట్లుంటే ఆయన నామానికి ఘనత వస్తుందా? ఒకసారి ఆలోచించండి. నేను ఇప్పుడు ఉన్నట్టు నేను ఉంటే ఆయన నామానికి ఘనత వస్తుందా? ఇక్కడ ఒక ఇవాల్యుయేషన్ జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ మన చేతిలో ఉంది, ఆన్సర్ టిక్ పెట్టేది కూడా మనమే. అక్కడ 3-4 ఆప్షన్స్ ఉన్నాయి ప్రతి క్వశ్చన్కు. ప్రతి క్వశ్చన్ పక్కన ABC అని ఉంది. మార్కేసేది కూడా మీరే. నేను ఇలా ఉంటే నా దేవుని నామం పరిశుద్ధపరచబడుతుందా? నా కోపం వస్తే నేను బూతులు పలుకుతా, నాకు ఇష్టం ఉంటే నేను ఏమైనా తాగుతా,
నాకు ఇష్టం ఉన్న చోటికి నేను వెళ్తాను. అలాగా ప్రతి విషయంలో నా డిసిషన్స్ నా ఇష్టం. ఇందులో దేవునికి ప్రమేయం ఏం లేదు. నేను వస్తా ఆదివారం, మందిరంలో కనిపిస్తాను, కాణకలేస్తాను, నేను వెళ్ళిపోతాను. నా ఒపీనియన్లో ఐఎమ్ పర్ఫెక్ట్. ఎందుకంటే వాళ్ళకన్నా ఫస్ట్ నేను వచ్చాను, నేనే ముందొచ్చాను. సో ఐఎమ్ వండర్ఫుల్. నన్ను బట్టి దేవుడు సంతోషించాలి. ఏ విధంగా దేవుని నామాన్ని మహిమపరచబడతామండి, పరిశుద్ధపరుస్తామండి? మొదట దేవుడు ఎవరు అని తెలుసుకోవాలి. దేవుని క్యారెక్టర్ ఏంటో అనేది మనం తెలుసుకోవాలి. దేవునికి ఏది ఇష్టం అనేది మనం తెలుసుకోవాలి. దేవునికి ఇష్టం లేని దాన్ని నేను చేస్తున్న వ్యక్తి అయితే నేను దేవుని పరిశుద్ధపరచలేను. దేవునికి ఇష్టం లేని కార్యకలాపాల్లోనే నేను ఉన్నాను అనుకుంటే నా ద్వారా దేవునికి మహిమ కలగదు. దేవుని నామం పరిశుద్ధపరచబడడానికి మొదట నేనెవరో అనేది నేను తెలుసుకోవాలి. నేను ఏ స్థాయిలో ఉన్నాను అనేది నేను తెలుసుకోవాలి. నేను సూట్ వేసుకున్నందుకు, నేను వైట్ షర్ట్ వేసుకున్నందుకు నేను పరిశుద్ధుడని కాను. నేను నా హృదయము పవిత్రమైనదిగా దేవుని చిత్తం నెరవేర్చడానికి తగినట్లు నా హృదయాన్ని నేను దేవునికి అంకితం చేసినట్లయితే నేను మారాల్సినటువంటి ప్రతి ఏరియాలో నేను మార్పు చెందడానికి నన్ను నేను సమర్పిస్తే అప్పుడు నేను దేవుని మహిమపరచడానికి, దేవుని పరిశుద్ధ నామానికి తగినట్లు నేను రూపాంతరం చేయగలను. నేను ఇలాగనే ఉంటా, నన్ను ఎవరు ముట్టుకోకు, నాకెవరు చెప్పకు, నేను ఈ కుర్చీ నుంచి ఆ కుర్చీకి మూవ్ అవ్వను, ఇది నా ప్లేస్, ఇక్కడ ఎవరున్నా నేను వారిని లేపి పక్కకు పంపిస్తా, కానీ నేను మాత్రం కదలను. స్టాంప్ వేసి ఉంది నా చైర్ మీద. ప్రతి పొజిషన్లో నేను అడ్డమెంట్గా ఉంటా. నా నేచర్ ఇంతే. నోబడీ క్యాన్ చేంజ్ మీ. మరి అలా ఉంటే నా ద్వారా దేవునికి ఎలా మహిమ కలుగుతాయి? నంబర్ 1, ఆరాధన 9 గంటలకు అని అనౌన్స్ చేస్తే దేవుడు 9 గంటలకు ఇక్కడ ఉంటాడు. ఇప్పుడు మనం ముఖ్యమంత్రి గారు మన దగ్గరికి వస్తున్నారని అన్నారు అనుకుందాం. ఆయన వచ్చి ఇక్కడ కూర్చున్న అరగంటకు మనం అందరం వచ్చామనుకో, అది ఒక ఘనతనా? కాదు. ఆయన వస్తున్నాడు అనుకున్నప్పుడు ఇక్కడి నుంచి రోడ్డు దాకా మన పిల్లలు రోస్ పెటల్స్ చేతిలో పట్టుకొని వారందరూ 2 చేతులు జోడించి ఆయన వస్తున్నప్పుడు ఒక రెడ్ కార్పెట్ వేసి అతని వెల్కమ్ చేస్తూ లోపలికి ఆహ్వానిస్తే అది గౌరవం. మనం ఎవ్వరం లేదు, ఆయన పాపం వచ్చి ఈ సోఫాలో కూర్చుంటున్నాడు అని అనుకుందాం. దానికి ఏమంటారు? ఇన్సల్ట్ అంటారు. ఆర్సీసీ వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేశారు. ఈరోజు దేవుని ఎంతమంది ఇన్సల్ట్ చేశారు కదా? మీరు చేతులు ఎత్తమని నేను అనను, మీ మనస్సాక్షితో అడగండి. ఎంతమంది దేవుని ఇన్సల్ట్ చేశారు? ఆరాధనలో అరగంట ఆలస్యంగా వచ్చాము అంటే మన దేవుని ఇన్సల్ట్ చేసినట్లే. పాస్టర్ గారు ఒక మాట చెప్పారు, ఏదైనా ఒక గిఫ్ట్ ఇస్తున్నారు అని తెలిస్తే మన పిల్లలందరినీ మనం అరగంట ముందే తీసుకొని వెళ్ళి ముందు వరుసలో మనం నిలబెడతాం. అది లాస్ట్లో ఉంటే బహుశా దొరకకపోవచ్చేమో అని ముందే దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో నంబర్ 1, వీ మస్ట్ హ్యావ్ ఎ డిసిప్లిన్. ఆయన నామాన్ని పరిశుద్ధపరచడానికి ఆశించువారు డిసిప్లిన్ పాటించడం అవసరం. ఈ ఆలయంలో దైవజనులు వచ్చి కూర్చున్న తర్వాత కాదు విశ్వాసులు రావాల్సింది. విశ్వాసులు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఇందులో ఉన్నారు అని అంటే అదో గౌరవం. సో ఈ విధంగా ప్రతి విషయంలో దేవుని ఘనపరచడానికి మన పాత్ర మనం పోషించినప్పుడు దేవుడు మనల్ని గూర్చి సంతోషిస్తాడు.
ఆయన చెప్పిన మాట వినడానికి మనకు చెవులు లేదు. మనం చెప్పిన మాటలు ఆయన విని అన్నీ యథావిధిగా చేయాలని మనం ఆశిస్తున్నాం కదా. మనం అడగక మునిపే మన అక్కర్లు ఎరిగిన దేవుడు మనం అడగక మునిపే అన్నీ ఇవ్వాలని కూడా మనం ఆశిస్తున్నాం. అడగక మునిపే నా అక్కర్లను దిగి తెలుసు కదా, అడగక మునుపు ఇవ్వచ్చు కదా. అదే మన యాటిట్యూడ్ కదా. నాకేం అవసరత ఉందో ప్రభువా నువ్వు ఎరిగి ఉన్నావు గనక నేను అడగక మునిపే అది నాకు ఇచ్చేసేయండి. మనము దేవుని మహిమపరచడానికి మనం వచ్చాం. ఆయన నామం అద్భుతమైనటువంటిది, ఆయన నామం స్తుతింపదగినటువంటిది, ఘనపరచదగినటువంటిది. ఆయన నామం ఉచ్చరించడానికి పాత నిబంధన భక్తులు భయపడేవారు. దేవుని నామాన్ని పలకడానికి వారు భయపడేవారు. అందుకే వారు దేవుని రాజ్యము పరలోక రాజ్యము అని 2 పదాలు మనకు సువార్తలలో కనిపిస్తుంది. దేవుని రాజ్యం గొప్పదా, పరలోక రాజ్యం గొప్పదా? చెప్పండి. దేవుని రాజ్యం గొప్పదా, పరలోక రాజ్యం గొప్పదా? దేవుని రాజ్యం గొప్పది. పరలోక రాజ్యం మరి ఎందుకు గొప్పది కాదు? పరలోక రాజ్యము అనేది దేవుని రాజ్యమే. ఎందుకు పరలోక రాజ్యం అని ఎక్కువసార్లు చెప్పారంటే దేవుడు అని పలకడానికి వారు భయపడ్డారు. దేవుడు అని పిలవడానికి వారు భయపడ్డారు. తండ్రి అని చెప్పడం వారి వల్ల కాదు. పాత నిబంధన భక్తులు ఎవరు కూడా దేవుణ్ణి తండ్రి అని పిలిచేవారు కాదు. యేసయ్య వచ్చి తండ్రిని మనకు పరిచయం చేశారు. నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు అన్నాడు. నేను నా తండ్రి మేము ఏకమై ఉన్నాము అన్నారు. వారి కాన్సెప్ట్లో తండ్రి అని లేక దేవుడు అని పలకడం అది చాలా భయంతో కూడినటువంటిది. మీరు ఈ అంశాన్ని స్టడీ చేస్తున్నప్పుడు ఇంత గొప్ప దేవుణ్ణి అబ్బా నాయనా అని పిలవడానికి ఉన్న ఒక భాగ్యం దేవుడు మనకు కలుగజేశాడు అన్నప్పుడు మనం ఎంత రుణస్థులం, ఎంత కృతజ్ఞత తెలియపరచాలి ఆయనను తండ్రి అని పిలవడానికి మనల్ని అనుమతించినందుకు. ప్రైజ్ ది లార్డ్. ఆ సీరియస్నెస్ మనం తీసుకున్నప్పుడు దేవుని కార్యాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయం. మనం సో కాల్డ్ క్రిస్టియన్స్ కాము. మనం ఎవరము? దేవుని సొత్తైన బిడ్డలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు సో కాల్డ్ క్రిస్టియన్స్గా ఉండడానికి ఇష్టపడుచున్నారా? ఆయనకు ప్రియమైన కుమారునిగా కుమార్తెగా ఉండడానికి ఇష్టపడుచున్నావా? లార్డ్, ఐ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ యూ. మనల్ని గూర్చి ఆలోచించినప్పుడే ఆయన తలదించుకొని ఉన్నటువంటి సిచ్యువేషన్ జీవితంలో రావద్దమ్మా. మనం మనల్ని ఏ విధంగానైనా సరిచేయడానికి మనల్ని సమర్పించుకుందాం. ఏ విధంగానైనా దేవునికి ఇష్టలుగా ఉండడానికి, ఏ త్యాగమైనా చేయడానికి ఉన్న సమర్పణ మన జీవితంలో అవసరమై ఉంది. ఆయన మనల్ని ఎరిగినవాడు, మనల్ని గమనించువాడు, మనల్ని చూచుచున్నవాడు, మన జీవితంలో అద్భుతం జరిగించువాడు, ఆయన సమస్తము మనకు అనుగ్రహించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పేరుకు గొప్ప అర్థం ఉందండి. ఆంద్రేయ సీమోను యేసయ్య దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యేసయ్య చెప్పాడు, నువ్వు యోహాను కుమారుడైన సీమోను, నీకు కేఫా అని పేరు పెట్టబడును. అరామ్య భాషలో కేఫా అనే పదానికి అర్థం రాయి. నీవు యోహాను కుమారుడైన సీమోను, కానీ నీకు కేఫా అని ఒక పేరు వచ్చుచున్నది. మన జీవితంలో దేవునితో కలుసుకోక ముందు ఉన్న మన జీవితం అదొక లెవెల్.
దేవుణ్ణి కలుసుకున్న తర్వాత మన జీవితం అది మరొక లెవెల్లోకి పోతుంది. దాని సీరియస్నెస్ అర్థం చేసుకున్న వారిని దేవుడు తన స్టాటస్కు తగినట్లు పైకి తీసుకుపోతారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని కించపరిచే జీవితం జీవించేటువంటి వారు, దేవుని నామాన్ని అండర్ ఎస్టిమేట్ చేసినటువంటి వారు, దేవుని నామము యొక్క విలువను అర్థం చేసుకోకుండా ఉన్నటువంటి వారిని ఆ స్టాటస్లోకి దేవుడు తీసుకొని వెళ్ళలేడు. అందుకే వి మస్ట్ హ్యావ్ ఎ ట్యూనింగ్. మనం మార్పు చెందాల్సినటువంటి అవసరత ఉంది, రూపాంతరపడవలసినటువంటి అవసరత ఉంది. మనం దేవునికి తగినటువంటి వారిగా మనం మార్పు చెందడానికి మనల్ని మనం సమర్పించవలసినటువంటి అవసరత ఉంది. దేవుడు మన గురించి ఆశించుచున్న స్థాయిలో మనం ఎదగడానికి మన జీవితాన్ని ప్రభువుకు ప్రీతికరమైనదిగా మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. యు ఆర్ పెట్రాస్ అండ్ ఐ విల్ బిల్డ్ మై చర్చ్ ఆన్ దిస్ పెట్రా అని ప్రభు చెప్పాడు. నీవు ఒక రాయివి, నువ్వు కేఫా, నేను ఈ బండ మీద నా సంఘమును కట్టెదను. క్రీస్తు అను బండ అని పౌలు గారు కొరింథీ పత్రికలో చెప్పుచున్నారు. ఆ గొప్ప బండలో ఒక రాయిగా ఉండడం లేక దాని ఒక ముక్కగా ఉండడం అది నా జీవితంలో ఒక ధన్యత. ప్రైజ్ ది లార్డ్. ఇఫ్ యూ ఆనర్ హిస్ నేమ్, హీ విల్ ఆనర్ యూ ఎమంగ్ ఆల్ జనరేషన్స్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని గౌరవించడం, దేవుడు మనల్ని హెచ్చించడం అనేటువంటిది మన ఊహకంతని అద్భుతమైన ఒక పదవి, ఒక ధన్యత. ఆ ధన్యత ప్రాప్తించడానికి మనము ఆయన సన్నిధిలో దీన మనస్కులై ఉండాల్సినటువంటి అవసరత ఉంది. మనం ఈ కాలంలో చేసేది ఏంటి తెలుసా? ఐ మస్ట్ హ్యావ్ రికగ్నిషన్. నాకు గుర్తింపు కావాలి. ఇక్కడ నేను వెనక ఉంటే నాకు గుర్తింపు ఉంటుంది. ఐ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్. నేను ముందుకు వచ్చేది దేనికోసం? ఫర్ మై సెల్ఫిష్నెస్. ఐ నీడ్ రికగ్నిషన్. ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్ దట్ ఐఎమ్ ఇంపార్టెంట్. ఈ సబ్జెక్ట్ మీకు అర్థం అవుతుందా? ఎస్. మనమందరము చేసేటువంటి ప్రయత్నం మనలని 10 మంది రికగ్నైజ్ చేయాలి. వీఆర్ సంథింగ్ అనేది అందరూ అర్థం చేసుకోవాలి. కానీ దేవుని సన్నిధిలో ఎవరికీ తెలియకుండా రహస్యముగా కొన్ని పనులు చేస్తూ, దేవునికి రహస్యంగా ప్రార్థన చేస్తూ, దేవునికి మనకు వీలైనంత త్యాగపూరితమైన పని చేస్తూ మనం ఉంటే నోబడీ విల్ రికగ్నైజ్ అని మనం అనుకుంటాం. అందుకు మనం ఏం చేస్తాం? అందరూ నన్ను గుర్తించాలి, అందరు నన్ను రికగ్నైజ్ చేయాలి అనే ఉద్దేశంతో మనం కొన్ని కార్యకలాపాలు చేస్తూ ఉంటాం. డెఫినెట్లీ పీపుల్ విల్ రికగ్నైజ్ అస్. వారు మనకు గౌరవం ఇస్తారు. దేవుని నామాన్ని గౌరవించడం అనేటువంటిది మన జీవిత విధానమును బట్టి ఉంటుంది. మనం మాట్లాడే మాటలను బట్టి మాత్రమే కాదు, మన జీవిత విధానం మార్పు చెందినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. ఒకవేళ దేవుడు మీ జీవితంలో మహిమపరచబడ్డాడు అనుకో, మీ ఫ్యూచర్ మీరు కలలు కన్నట్టు ఉండదు. ఆయన మీ జీవితంలో మహిమపరచబడ్డాడు అనుకోండి, మీ జీవితం, మీ ఆలోచన మీరు అనుకున్నట్టు ఉండదు. అదొక మరొక మలుపులోకి దేవుడు మమ్మల్ని తీసుకుపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం ఈ సత్యాన్ని ఎంతమంది గ్రహిస్తారో వారి జీవితం అద్భుతమైన మార్పు చెందుతుంది. అక్క వస్తావా ఈరోజు? రానమ్మా, నేను అలసిపోయి ఉన్నాను. సహజంగా మనం చెప్పేది అదే కదా. కానీ ఎంత అలసిపోయినా నేను వస్తున్నాను, నువ్వు రెడీగా ఉంటూ అని చెప్పారనుకో, ఆ అలసిపోయిన వ్యక్తికి కూడా రెడీ కావాలని అనిపిస్తుంది. ఇద్దరూ కలిసి మూడో వ్యక్తితో నిరుత్సాహపు మాటలు చెప్తే ఆ మూడో వ్యక్తిలోనికి ఏమొస్తుంది?
ఇంకా నిరుత్సాహమే వస్తుంది. ఇండివిజువలీ వీ నీడ్ టు ఆనర్ హిస్ నేమ్. హలోడ్ బీ దై నేమ్. నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నా జీవితం దానికి తగినటువంటిదిగా ఉండవలసినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. కీర్తనలు 9వ కీర్తన దాని 10వ వచనం ఒకసారి చదువుదామండి. కీర్తనల గ్రంథం 9, 10వ వచనం. అక్కడ మనం చూస్తున్నాయి, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఎవరు దేవుని నమ్ముకుంటారు? ఆయన నామమును ఎరిగిన వారు. ఆయన నామం యొక్క బ్యూటీ, ఆయన నామం యొక్క గ్రేట్నెస్ తెలియని వారు ఆయనను నమ్ముకోలేరు. ఆయనను ఎరిగిన వారు ఆయనను నమ్ముతారు. అంటే నీ దేవుడు ఎవరు అనేటువంటిది నువ్వు గుర్తుపట్టాల్సిన అవసరం ఉంది. ఆయన ఏ విషయం వరకు నీకు సహాయం చేయగలడు, ఎంతవరకు నిన్ను ప్రొటెక్ట్ చేయగలడు, ఆయనకున్న లిమిట్స్ ఏంటి అనేది నువ్వు గ్రహించాల్సిన అవసరం ఉంది. నీ జీవితం మలుపు తిప్పడానికి, నీ జీవితమును హెచ్చించడానికి, నీవు నిన్ను గూర్చి ఆలోచించిన దానికన్నా దేవుడు నిన్ను గూర్చి ఆలోచించుచున్న ఒక అద్భుతమైన స్థాయి ఉన్నది. ఆ స్థాయిలోకి నువ్వు రావడానికి ముందుగా నువ్వు దేవుణ్ణి పూర్తిగా గ్రహించిన వ్యక్తిగా, అర్థం చేసుకున్న వ్యక్తిగా నువ్వు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన నామం పరిశుద్ధపరచబడిన గాక. 20వ కీర్తనం 7వ వచనం చదువుదామండి. 20వ కీర్తన 7వ వచనం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదము. కొందరు అపార్ట్మెంట్స్ను బట్టి అతిశయపడుదురు, కొందరు రియల్ ఎస్టేట్ను బట్టి అతిశయపడుదురు, కొందరు బ్యాంక్ బ్యాలెన్స్ను బట్టి అతిశయపడుదురు, కొందరు వారికి ఉన్న ఐటీ జాబును బట్టి అతిశయపడుదురు, కొందరికి కలిగిన అనుకోకుండా కలిసి వచ్చిన అదృష్టమును బట్టి అతిశయపడుదురు. కానీ మనమైతే మన దేవుని నామమును బట్టి అతిశయపడదాం. ఏందయ్యా నీ దేవుని నామములో ఏమున్నది అని చిన్న చూపు చూపిన వానికి తెలియక అడుగుతారు. వారికి నిజంగా చెప్పడానికి మన దగ్గర ఏమీ ఉండకపోవచ్చు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన నామం మన జీవితంలో ఎంత ప్రభావితమైందో ఆ ప్రశ్న వేసిన వారు కూడా తెలుసుకుందారు. గనుక దేవుని నామానికి తగినటువంటి ఘనత, ప్రభావం, మహిమ ఇవ్వడానికి తగిన ఒక సిద్ధపాటు ఖచ్చితంగా మనలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమందిని నెడితే పోతారు, కొంతమందిని లాగితే పోతారు. నెట్టుము లాగుము. కొంతమంది మందిరానికి వచ్చేది ఎట్లా తెలుసా? నెట్టుకుంటూ తీసుకొస్తారు, కొందరిని లాగుతూ తీసుకొస్తారు. ఇప్పుడు ప్రియ సిస్టర్ చెప్పారు, నా హస్బెండ్ ఎప్పుడు మందిరానికి పోవడానికి ఇష్టపడేవాడు కాదు. ఏదైనా పండుగలకు వస్తే వస్తాడు కానీ రెగ్యులర్గా వెళ్ళడు. కానీ ఇప్పుడు మా అందరికంటే ముందు ఆయనే రెడీ అవుతున్నాడు. ఏంటిది కారణం? ఆరాధనలో ఉన్న ఇంపార్టెన్స్ దేవుడు ఆయన హృదయంలో తెలియపరిచాడు. నానా, ఆరాధనకు మనం పోవాలి. ఒక తండ్రి ఇంటి యజమానుడిగా ముందడుగు వేస్తే ఆయన ద్వారా ఆ ఇల్లు ఆశీర్వదింపబడును. 128వ కీర్తన 1వ వచనంలో మనం ఏమని చదువుతున్నాం? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ బోధనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. హోప్లెస్ ఫ్యామిలీస్ను అద్భుతంగా ఆశీర్వదించి ప్రజలందరూ గుర్తించదగిన స్థాయికి తీసుకురాగలిగిన వాడు దేవుడే. ఆయనకు ఇవ్వవలసిన ఘనత ఇవ్వడం మర్చిపోకండి. వీ కెనాట్ కాంప్రమైజ్. ఆయనకు ఫస్ట్ ప్రయారిటీ, దేవుడు తర్వాత సమస్తం. ఈ నిర్ణయం ఏ కుటుంబం తీసుకుంటారో, ఏ కుటుంబ యజమాని తీసుకుంటారో ఆ ఇంటిని దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తారు. ఈ సమయంలో తల్లు వంచుదాం,
ప్రార్థన చేద్దాం. నా నోటి ద్వారా దేవునికి ఇష్టం లేని అపవిత్రమైన ఏ మాటలు నేను పలకను. నా తలంపుల ద్వారా దేవునికి ఇష్టం లేని ఏ మాటలు నేను తలంచుకోను. నా క్రియలలో దేవునికి ఇష్టం లేని ఏ కార్యకలాపాలు నేను చెయ్యను. నేను దేవునితో కూడా నడవడానికి ఇష్టపడుచున్నాను అని ఒక నిర్ణయం మీరు తీసుకోగలిగితే, విశ్వాసి, నిన్ను దేవుడు అత్యద్భుతమైన స్థానంలోనికి నడిపిస్తారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈరోజు మాకు వినిపించిన నీ మాటలను బట్టి వందనాలు. నీ వాక్యం అంగీకరించి నీ బిడ్డలు లేచి నిలబడి ఉన్నారు. వారిని కరుణించు ప్రభువా, కృపచూపు ప్రభువా, ఆదరించు ప్రభువా. అపవాదిని జయించే శక్తిని, సామర్థ్యమును వారికి ఇవ్వు ప్రభువా. శోధనలను జయించే సామర్థ్యం వారికి ఇవ్వు ప్రభువా. ఈ రోజు నుంచి అన్ని విషయములలో దేవుని ఘనపరచడానికి, దేవుని మహిమపరచడానికి ఉన్న ఒక ఉత్తమమైన నిర్ణయం నీ బిడ్డలు తీసుకోవడానికి కృపచూపమని ప్రార్థిస్తున్నాం. సమస్త ఐశ్వర్యాన్ని, సమస్త ఆశీర్వాదములను వీరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ కృపలతో నింపమని, అద్భుత కార్యములు వారి జీవితంలో జరిగించమని, నీ సమాధానం, మీ దీవెనలు వారికి దయచేయమని, నీ కృపలతో వారిని నింపమని, ప్రతి విషయములో తండ్రి నిన్ను ఘనపరచు బిడ్డలుగా వీరు ఉండడానికి తగినటువంటి కృప అనుగ్రహించమని, ఆదరించి బలపరచి నిన్నే నువ్వు మహిమపరచుమని, ప్రతి ఒక్కరి కుటుంబము వర్ధిల్లును గాక, ఆశీర్వదింపబడిన గాక. ఇందులో ఎవరైనా ఆశీర్వాదము పోగొట్టుకొని అనేక సంవత్సరాలుగా ఆశీర్వాదముల కొరకు కనిపెట్టుచున్న బిడ్డలు ఉన్నట్లయితే వారిని కరుణించమని, దీవించమని ప్రార్థిస్తున్నాం. ఆన్లైన్లో ఈ సందేశం విని దేవాన్ని సన్నిధిలో హృదయమును సమర్పించిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారు ఆశీర్వదింపబడిన గాక, వారి కుటుంబం దీవింపబడిన గాక, అద్భుతములు వారి జీవితంలో జరిగిన గాక. నీ సన్నిధి దయచేయమని, కృపలతో నింపమని, ఆదరణ అనుగ్రహించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.